మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. టాలీలో మన ఫస్ట్ చూడబోయే కాన్సెప్ట్ కంపెనీ క్రియేషన్. సో ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేసేది అనేది ఈ వీడియోలో చూస్తాం. ఇక్కడ కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో పోయి మనం ఏం చేసుకుంటాం, మనతో కంపెనీ మనం క్రియేట్ చేసుకుంటాం. అది ఎంటర్ ఇస్తామంటే మనకు కంపెనీ క్రియేషన్ విండో ఓపెన్ అయ్యేసింది. దీనిలో మనం ఒక ఆప్షన్గా మనం చూస్తాం. ఫస్ట్ వన్ డైరెక్టరీ. ఇప్పుడు మనం సేవ్ చేసే ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవ్వాలనేకి మనం పాత్ ఇస్తాం కదా, ఆ పాత్ మెన్షన్ చేసేకి ఆ డైరెక్టరీ. నెక్స్ట్ చూస్తే ఏంటి నేమ్. ఈ నేమ్లో మనం ఏ కంపెనీకి అకౌంట్స్ మెయింటైన్ చేసామో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. ఎగ్జాంపుల్కి నేను ట్యూటర్ జోస్ అని ఇచ్చుకుంటాను. ట్యూటర్ జోస్ ఎంటర్. అండ్ ఇక్కడ చూస్తే అంటే మెయిలింగ్ నేమ్ అనేప్పుడు ఇప్పుడు అకౌంట్స్ రిలేటెడ్గా ఏమైనా మెయిల్ చేసేప్పుడు చూస్తే అంటే ఆ మెయిలింగ్ నేమ్ మెన్షన్ చేసేది ఆ కంపెనీ నేమ్ని మనం మెన్షన్ చేస్తాం. సో అది వచ్చి ఆటోమేటిక్గా మనకు మనం ఇచ్చిన కంపెనీ నేమ్ అది వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అడ్రస్. మనం అకౌంట్స్ మెయింటైన్ చేసే కంపెనీతో అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. నేను ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చుకుంటాను, విన్సెంట్ సేలం అనేసి ఇక్కడ నేను ఒక అడ్రస్ ఇచ్చుకుంటాను. ఈ తర్వాత మనతో కంట్రీ. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ కంట్రీ మనం ఎందుకు మెయిన్గా ఇచ్చామైతే, ఇప్పుడు నేను ఇండియా అని ఇస్తుంటే ఇక్కడ చూస్తుంటే కరెన్సీ సింబల్ రూపీస్ ఉంది కదా, సో ఇండియా సెలెక్ట్ చేస్తే నాకు రూపీస్ అని ఇక్కడ వచ్చి మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక కంట్రీ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కరెన్సీ సింబల్ మనకు చేంజ్ అయ్యేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ బంగ్లాదేశ్ అని సెలెక్ట్ చేస్తే అదికి కరెన్సీ సింబల్ నాకు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇండియా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో రూపీస్గా చేంజ్ అయ్యేసింది. ఈ తర్వాత స్టేట్. సో ఇండియాలో మనం ఏ స్టేట్కి మనం వచ్చి అకౌంట్స్ మెయింటైన్ చేసామో అనేది ఇస్తాం. ఇప్పుడు నేను తమిళనాడు అనే స్టేట్కు నేను మెయింటైన్ చేసాను. ఎట్లా ఉంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా 1 by 1గా డౌన్ యారో కీ ప్రెస్ చేసి వస్తాం, లేదంటే డైరెక్ట్గా మనం ఏం చేసుకుంటాం, టీ అనే కీ ప్రెస్ చేసి ఏం చేసుకుంటాం, మనతో స్టేట్ మనం చూస్ చేసుకుంటాం. సో నేను తమిళనాడు అని చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్, కంపెనీతో పిన్ కోడ్ నెంబర్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. 6361 అనేది ఇచ్చుకుంటాను. ఈ తర్వాత టెలిఫోన్ నెంబర్. సో ఇక్కడ మనం టెలిఫోన్ నెంబర్ మనం ఇచ్చుకుంటాం. సో ఇక్కడ నేను ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చుకుంటాను 0427 847. సో ల్యాండ్లైన్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఈ తర్వాత ఈమెయిల్ ఐడిలో ఇప్పుడు చూస్తే అంటే మనం ఆ కంపెనీ క్రియేట్ చేసాం కదా, అయితే ఈమెయిల్ ఐడి మనం ఇస్తున్నాం. సో ఇక్కడ నేను tutorjobs@gmail.com అని ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఈ తర్వాత ఇక్కడ కంపెనీ డీటెయిల్స్లో కరెన్సీ సింబల్ మనకు రూపీస్. ఓకే, బికాజ్ మనం ఇండియా సెలెక్ట్ చేసిన దాని నుంచి రూపీస్ అనేది ఇక్కడ ఉంది. ఈ తర్వాత మెయింటైన్. ఇలా మనకు చూస్తుంటే మనకు వచ్చిందంటే ఇంపార్టెంట్ అయిన ఒక పోర్షన్ ఇది టైప్ ఆఫ్ కంపెనీ, దట్ ఈస్ మెయింటైన్ చేసేది అకౌంట్స్ ఓన్లీయా లేదా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీయా అనేది. అకౌంట్స్ ఓన్లీ అనేప్పుడు ఇప్పుడు స్టాక్ లేకుండా ఒక కంపెనీ మనం మెయింటైన్ చేస్తామంటే అప్పుడు మనం అకౌంట్స్ ఓన్లీ అనే ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అకౌంట్స్ మెయింటైన్ చేసే ఒక కంపెనీ వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇనిషియల్గా అకౌంట్స్ ఓన్లీ, దట్ ఈస్ స్టాక్ లేకుండా ఒక కంపెనీ మెయింటైన్ చేసేది ఎలా అని చూస్తాం. సో అందుంచి నేను ఇక్కడ అకౌంట్స్ ఓన్లీ అనే ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ తర్వాత ఫినాన్షియల్ ఇయర్ అనేది మనకు వచ్చి మ్యాక్సిమం ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవును, బికాజ్ వన్స్ మనం క్లియర్ చేసేసి అగైన్ నెక్స్ట్ ఇయర్ ఒక న్యూగా ఒక ఫినాన్షియల్ ఇయర్ దట్ ఈస్ అకౌంట్స్ మెయింటైన్ చేసేకి ఏప్రిల్ మంత్ మనకు స్టార్ట్ చేస్తారు. సో నేను ఇక్కడ ఏం చూసుకుంటాను 1/4/2018 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డేట్ ఇక్కడ స్టార్ట్ అయ్యేసాను బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనే ఈ ఆప్షన్కి. సో బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేప్పుడు దీనికి ఈ తర్వాత వచ్చే అన్ని బుక్స్ నాకు 2018 ఏప్రిల్ నుంచి నాకు స్టార్ట్ అయ్యే అకౌంట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాం. అండ్ ఈ తర్వాత సెక్యూరిటీ కంట్రోల్ ఈ పోర్షన్ ఎందుకైతే ఇప్పుడు ఒకే ఆఫీస్లో వచ్చి మల్టిపుల్ పర్సన్స్ వచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క సపరేట్గా మెయింటైన్ చేశారైతే వాళ్ళు వచ్చి ఏం చేసుకుంటాం మనం ఒక లేదంటే ఫర్ ఎగ్జాంపుల్కి సమ్ పర్సన్స్కి మటు మనం యాక్సెస్ పర్మిషన్ ఇస్తాం కదా, సో సేమ్ అదేదా. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, యూజ్ సెక్యూరిటీ కంట్రోల్లో ఎస్ అని ఇచ్చుకుంటాం. అండ్ అప్పుడు చూస్తే ఏంటి నాకు వచ్చి ఒక నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఓపెన్ అయ్యేసింది. ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. నేను ఇక్కడ నేమ్కు ట్యూటర్ అని ఇచ్చుకుంటాను అండ్ పాస్వర్డ్లో జోస్ అనేది ఇచ్చుకుంటాను. రిపీట్ పాస్వర్డ్ జోస్.
సో ఫినిష్. ఈ తర్వాత బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు వచ్చి బేస్ కరెన్సీ సింబల్ మనకు రూపీస్, ఇండియాలో మనకు రూపీస్ అనేది అది ఓకే. అండ్ తర్వాత ఫార్మల్ నేమ్ ఇండియన్ రూపీస్ అండ్ డెసిమల్ ప్లేసెస్. ఇప్పుడు మనకు వచ్చి మనం ఇచ్చే నంబర్లో ఏమైనా డెసిమల్ నంబర్ వచ్చిందంటే పాయింట్కి ఆ పక్క ఎన్ని డిజిట్ మనం వచ్చి డిస్ప్లే చేస్తామనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో నాకు 2 డిజిట్స్ డిస్ప్లే చేస్తే చాలు, సో నేను 2 అని ఇచ్చుకుంటాను. ఆ తర్వాత సింబల్ ఆఫ్ డెసిమల్ పోర్షన్. ఇప్పుడు మనం వచ్చి పాయింట్కి ఆ పక్క ఉండేదని మనం పైసేలో మనం వచ్చి మెన్షన్ చేస్తాం కదా, సో పైసే అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. ఈ తర్వాత షో అమౌంట్స్ ఇన్ మిలియన్, నో. సో మిలియన్స్ అమౌంట్స్ అనేది నేను ఇక్కడ నో అని ఇచ్చుకుంటాను. స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్, అమౌంట్ అనే సింబల్కిను నాకు అమౌంట్కిను స్పేస్ రావాలనడానికి నేను ఎస్ అని ఇచ్చుకుంటాను. అదేలాగా ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్ వచ్చి వర్డ్స్లో 2 అని ఇక్కడ ఇచ్చుకుంటాను. సో డెసిమల్లో నాకు 2 లెటర్స్ 2 డిజిట్ మాత్రం నాకు డిస్ప్లే చేయాలా అనేది. సో ఓవరాల్గా ఇక్కడ ఒక బేసిక్ కంపెనీ ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేసేస్తాము. సో ఇప్పుడు నేను ఓవరాల్గా ఇక్కడ చేసింది నేమ్ ఇచ్చిండేనా, తర్వాత మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చేసి మనం వచ్చి ఇక్కడ స్టేట్ దట్ ఇస్ కంట్రీ అండ్ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత కంపెనీతో పిన్ కోడ్ అండ్ కంపెనీ ఫోన్ నెంబర్, కంపెనీతో ఈమెయిల్ అడ్రస్. ఆ తర్వాత ఇక్కడ కరెన్సీ సింబల్ ఓకే, అది కామన్, ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఇప్పుడే ఇక్కడ డిస్ప్లే అయిపోను. అండ్ అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ మాత్రం మనం మెయింటైన్ చేసేదాని నుంచి అకౌంట్స్ ఓన్లీ. అండ్ ఎప్పటి నుంచి మనకు ఈ అకౌంట్ స్టార్ట్ అవుతుంది అని డేట్. ఆ తర్వాత ఇక్కడ ఏమైనా మీరు వచ్చి సెక్యూరిటీ కంట్రోల్ ఇవ్వాలంటే ఇచ్చుకుంటాం. నేను యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ ఎస్ ఇచ్చి ఒక నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేస్తుంటాను. అండ్ ఈ తర్వాత ఇక్కడ చూస్తే ఏంటి మనకు బేస్ కరెన్సీ సింబల్ రూపీస్ అండ్ ఫార్మల్ నేమ్ అండ్ ఇక్కడ డిజిట్స్ వచ్చి డెసిమల్లో పాయింట్ ఎన్ని డిజిట్ మనం డిస్ప్లే చేయాలా అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇది ఫినిష్ అయింది. ఎస్ నేను ఎంటర్ ఇచ్చుకుంటాను, యాక్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూస్తేనంటే నేమ్ ఆఫ్ ద యూజర్, కంపెనీ క్రియేట్ చేసే ముందర మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా, అది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ట్యూటర్ అనేది ఇచ్చుకుంటాను, పాస్వర్డ్ జోస్. నాకు ఇక్కడ కంపెనీ క్రియేట్ అవుతుంది అని ఇప్పుడు నాకు కంపెనీ క్రియేట్ అయ్యేసింది. ఇక్కడ చూస్తే ఏంటి మనకు నేమ్ ఆఫ్ కంపెనీ ట్యూటర్ జోస్ అనేది వచ్చేసింది. కరెంట్ పీరియడ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటి 1/4/2018 నుంచి 31/3/2019 వరకు ఈ బుక్ నాకు మెయింటైన్ చేయాలా అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. అండ్ కరెంట్ డేట్ వచ్చి 1st April 2018కి సండే. ఇక్కడ ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేసామా అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాం. ఆ తర్వాత డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ నో వౌచర్ ఎంటర్. ఇప్పుడుదా మనం వచ్చి కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ తర్వాత మనం ఒక్కొక్క ఎంట్రీ ఇచ్చేప్పుడు మనం ఏం చేసుకుంటాం, మనం ఇక్కడ వచ్చి మనకు యాడ్ అయ్యేసాం. అండ్ ఈ తర్వాత ఇక్కడ చూస్తేనంటే మనం అకౌంట్స్ వన్లీ అని ఓపెన్ చేసిన దాని నుంచి అకౌంట్స్ ఇన్ఫో అండ్ అకౌంటింగ్ వౌచర్ అని ఈ 2 మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేసేది అనేది కంప్లీట్గా చూస్తే రిమైనింగ్ కాన్సెప్ట్ 1 by 1గా మనం ఇప్పుడు వచ్చి ఫర్దర్ వీడియోస్లో మనం చూస్తాం. సో if you like this video, don't forget to press thumbs up and please subscribe our YouTube channel. Thank you friends.